పాకిస్తాన్ని హస్తదిగ్బంధనం చేస్తోంది భారతదేశం. ఇప్పటికే మనం సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేశాం. ఈ ఆంక్షలను ఒక్కొక్కటి అమలు చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. దీంతో పాకిస్తాన్కు నీళ్లు వెనక పాకిస్తాన్ ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. పాకిస్తాన్కి ఇండియా డబుల్ షాక్ ఇస్తుంది, షాక్ ఇస్తుంది. క్రమక్రమంగా సింధు జలాల ఒప్పందం రద్దుని అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. పాకిస్తాన్కి ఇది తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్న అంశం. తాజాగా కిషన్ గంగా ప్రాజెక్టు నుంచి కూడా నీటిని విడుదలను ఆపేసింది. జీలం నదిపై ఈ ప్రాజెక్టు ఉంది. కిషన్ గంగా డ్యాం నుంచి నీటి విడుదలను ఆపేయాలని నిర్ణయించింది. కిషన్ గంగా ఇది జల విద్యుత్ ప్రాజెక్ట్. ఈ జీలం నదిపై నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటిని కిందకు విడుదల చేస్తూ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ విద్యుత్ ఉత్పత్తిని ఆపేశారు. విద్యుత్ ఉత్పత్తి ఆపేయడంతో నీళ్లు ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్లడం లేదు. 330 మెగావాట్ల సామర్థ్యంతో అక్కడ జీలం నదిపై కిషన్ గంగా ప్రాజెక్టును చేపట్టారు. ఇప్పుడు అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తిని ఆపేయడంతో దిగువకు నీళ్లు వెళ్లడం లేదు. దీంతో ఇది పాకిస్తాన్కు మరో దెబ్బగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహా డ్యామ్ గేట్లను కూడా ఇండియా మూసివేసింది. 1960లో ఇండియా పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం ఏర్పడింది. ఇండియాలోనే 40% సింధు నది పరివాహక వ్యవస్థ ఉంటుంది. 1960 నాటి ఒప్పందంతో అత్యధికంగా పాకిస్తాన్కే లాభం చేకూరుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్, సింధు, పంజాబ్ ప్రాంతాలు పాకిస్తాన్లోని సింధు, పంజాబ్ ప్రాంతాలు ఈ నీటి ద్వారా లబ్ధిని పొందుతూ ఉన్నాయి. ఆ నీటిని వాడుకుంటూ ఉన్నాయి. ఈ నీటి విషయమై ఇప్పటికే పాకిస్తాన్లో కూడా సింధు, పంజాబ్ మధ్య వివాదం ఉంది. ఇప్పుడు భారతదేశం ఆ నీటిని విడుదలను ఆపేయడంతో పంజాబ్, సింధు ప్రావిన్సులు విపరీతమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ ఒప్పందం ద్వారానే పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లోను, సింధు ప్రావిన్స్లోను పంటలు పండుతున్నాయి. అక్కడ ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క రద్దుని అమలు చేస్తూ ఉండటంతో నిర్ణయాలను అమలు చేస్తూ ఉండటంతో పాకిస్తాన్ మరింత కష్టాల్లోకి, నష్టాల్లోకి కూరిపోతున్న పరిస్థితే కనిపిస్తోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారాన్ని అందించడానికి. మధు, ఎప్పుడైతే నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామో అప్పటి నుంచి ఒక్కొక్క నిర్బంధాన్ని మనం అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్క దాన్ని అమలు చేసుకుంటూ వస్తూ ఉండటంతో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టు నుంచి కూడా నీటి విడుదలను ఆపేయడంతో పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ గతంలో ఊహించినట్టుగానే సింధు నది నీటి ఒప్పందం రద్దు తర్వాత నుంచి పాకిస్తాన్ లో నీటి కటకట, నీటి బొట్టు కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ముందుగానే అంచనా వేశారు. దానికి సంబంధించి అందులో భాగంగానే ఒక బుల్లెట్ ఉపయోగించకుండానే ఎలాంటి ప్రతీకార చర్యకి ఇంకా స్టార్ట్ చేయకముందుగా ప్రతీకార చర్య పాకిస్తాన్ ను ఇబ్బందుల్లోకి నెట్టేలా, అంటే పాకిస్తాన్ కి ఒరిజినాలిటీ ఏంటి, వారి పరిస్థితి ఏంటనేది తెలిసేలా ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. వ్యూహాత్మకంగా భారత్ అందులో భాగంగానే స్టెప్ తీసుకుంటూ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు మరొకసారి కిషన్ గంగా ప్రాజెక్టు నుంచి కూడా ఈ విడుదలకు బ్రేక్ తీసుకోవడంతో, దానికి సంబంధించి నిలుపుదల చేయడంతో మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది నీటి వాడకం పైన. ఇప్పటికే చినాబ్, తర్వాత సింధు ఒప్పందాలు రద్దు చేసుకోవడం, నీటి నిలుపుదల చేయడము, వీటన్నిటితో ఫ్యూచర్ లో పాకిస్తాన్ కటకట పొందేటువంటి అవకాశం ఉంది. ప్రజల నుంచే తీవ్ర నిరసన వచ్చే అవకాశం ఉంది. వారే ప్రభుత్వం పైన, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పైన ఎదురు దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో నీటికి సంబంధించినటువంటి ఒప్పందాల వల్ల పాకిస్తానే అత్యధికంగా లబ్ధి పొందుతా ఉంది. ఇప్పుడు ఉగ్ర దాడుల తర్వాత సరైనటువంటి బుద్ధి చెప్పాలి, టిట్ ఫర్ టాట్ ఉండాలనేటువంటి విధంగా భారత్ ముందుకు వెళ్తా ఉంది. ఇంకా సంయమనం పాటిస్తే ఉగ్రవాదం రెచ్చిపోతా ఉంది, అంతు లేకుండా పోతుంది అనేటువంటిది ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫ్యూచర్ లో ఖచ్చితంగా నీటి కోసం అక్కడ ప్రజలు, అక్కడ ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ రకంగా ముందుకు పోతా ఉంది. ఆల్రెడీ పాకిస్తాన్ కి నలువైపుల నుంచి ఒక రకమైనటువంటి ప్రెజర్ క్రియేషన్ అవుతుంది. అటు తాలిబాన్, ఇటు బలూచిస్తాన్, గిల్గిట్ నుంచి, ఈ ప్రాంతం నుంచి, తర్వాత భారత్ దౌత్యపరమైన ఒత్తిళ్లు, ఎగుమతుల విషయంలో కావచ్చు, ఇప్పుడు నీటి విషయంలో కావచ్చు, తీవ్రమైనటువంటి ఇక్కట్లను పాకిస్తాన్ ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇంకా ఒక్క బుల్లెట్ వాడక ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే, యుద్ధం ప్రారంభమైతే ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది పాకిస్తాన్ అనేటువంటిది ఊహించుకోవచ్చు. రైట్ మధు,
భారతదేశం పాకిస్తాన్ పై విధించిన ఒక్కొక్క ఆంక్షలని కూడా అమలు చేసుకుంటూ వస్తోంది. దీంతో పాకిస్తాన్ కి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ గగ్గోలు పెడుతుంది. నీటి విడుదలను ఆపేయడంతో భారతదేశం ఆపై యుద్ధం ప్రకటించినట్టుగానే భావిస్తున్నామంటూ చెప్తూ వస్తుంది. అంతేకాదు 24 గంటలు 34 గంటలు అంటూ చెప్తూ వచ్చింది. ఆ సమయంలో కూడా భారతదేశం వైపు నుంచి ఎటువంటి యుద్ధం జరగకపోవడంతో, ఎటువంటి మిసైల్స్ వెళ్ళకపోవడంతో ఇప్పుడు మాపై ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉంది అంటూ పాకిస్తాన్ కొత్త పల్లవిని అందుకుంటూ ఉంది. అణుబాంబుల గురించి మాట్లాడుతుంది. కానీ మనం మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఒక్కొక్క ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత ఒక్కొక్క ఆంక్షలను అమలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను ఆపేశాం. కిషన్ గంగా ప్రాజెక్ట్ నుంచి మనం విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ ఉన్నాం. ఆ విద్యుత్ ఉత్పత్తిని చేయడం ద్వారా నీరు విడుదల చేసే నీరు దిగువకు వెళ్ళి పాకిస్తాన్కి అక్కడ నేలను తడుపుతూ ఉంటుంది. అక్కడ పంటలు పండటానికి, వాళ్ళ దాహార్తను తీర్చడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి, కిషన్ గంగా ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను ఆపేశాం. అక్కడ విద్యుత్ ఉత్పత్తిని ఆపేయడంతో పాకిస్తాన్కి చుక్క నీరు కూడా వెళ్ళని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఒక్కొక్క ఆంక్షలను మనం అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇటు బోర్డర్లో కూడా ఏ క్షణమైనా ఏమైనా జరిగే అవకాశం ఉంది అనే వార్తలతో అటు పాకిస్తాన్ మనం ప్రపంచవ్యాప్తంగా ఏకాకిని చేయడం, ఇలా అన్ని ముందుకు వెళుతూ ఉండటం, అగ్రెసివ్గా ముందుకు వెళుతూ ఉండటంతో పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక ఇబ్బందులో పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. हिंदुस्तान की तरफ से अभी जारी ये दरिया में पानी का बहाव कम से कम 20 से 30 फुट